శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూన్ 2025 సంవత్సర మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి ధనయోగాలు, ఒక విధంగా ఈ నెలంతా కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రారంభంలో జూన్ 15వ తారీఖు వరకు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధ రవి, ఇది ఒక నిపుణ యోగం, ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది. అంటే నిపుణ యోగం ఏర్పడడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంటు ఇంకా పెరిగి చాలా సులభంగా ధనాన్ని ఆర్జించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ధనాధిపతి రవి లాభస్థాన సంచారం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి, ప్రభుత్వ సంపద లభిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం కొరకు, రాజకీయ పదవి కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇది విద్యార్థులకి ఒక అక్షయ పాత్ర లాంటిది. వాళ్ళకి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి మార్కులు, కావలసినటువంటి కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు కూడా అటు స్కాలర్షిప్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఈ లాభస్థానంలో 2 గ్రహాలు జాతకుడికి చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజుడు ఈ నెల 6వ తారీఖు వరకు యోగకారకుడు కుజుడు రాశిలో సంచారం వల్ల మీ యొక్క స్వయం కృషితో, ఎవరి యొక్క సహకారం లేకుండా మీకు మీరే మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. జూన్ 6వ తారీఖు తర్వాత ధనస్థానంలో ప్రవేశిస్తున్నటువంటి కుజుడు మీకు దశమాధిపతిగా ధనస్థానంలో ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగరీత్యా ఆదాయం పెరగడం, నూతన ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది జరుగుతూ ఉంటుంది. బంధువుల మధ్య కొన్ని, అంటే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు, విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మీకు ధన సంపద కలగడం వల్ల ఈ ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నంలో, దాచుకునే ప్రయత్నంలో రకరకాల అభిప్రాయాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మీరు ఈ సమయంలో వచ్చినటువంటి ధనాన్ని కుటుంబ అవసరాలకైనా సరే కొద్ది జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మంచిది. బట్ ఏదైనా ధనం మూలంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా వరకు చిన్న చిన్న తగాదాలకు కారణం అవుతుంది. కాబట్టి సామరస్యంగా నెమ్మదిగా దాన్ని సమస్య పరిష్కరించుకోవాలి. అయితే ఈ కుటుంబ స్థానంలోనే కేతుగ్రహ సంచారం కూడా ఉండడం వల్ల మీకేమవుతుందంటే కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ రాశిలో పండితులు, పౌరోహిత్యం చేస్తున్నవారు, ప్రవచనాలు చెప్తున్నవారు, టీచర్లు, అడ్వకేట్స్ లాంటి వారికి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో మీరు చేసే కార్యక్రమాలకి మంచి పేరు కూడా రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక యజ్ఞంలో కానీ, హోమంలో కానీ, పూజా కార్యక్రమాల్లో కానీ ఎక్కువగా పాల్గొంటారు. దాని ద్వారా మరి కుటుంబ సౌఖ్యం కోరుకోవడం ఇవన్నీ స్వభావసిద్ధంగా ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కొంత చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఫైనల్గా ఒక నిర్ణయానికి రావడానికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా మరి ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం, అంటే వృత్తిలో మీకు స్త్రీల సహకారం పెరుగుతుంది. సహజంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు బలంగా ఉండడం జరుగుతుంది. అంటే గ్రహాలన్నీ కూడా ఒక వరుసలో ఏర్పడడం జరిగింది. అంటే రాహుకేతువులు మినహాయిస్తే మీకు 9వ స్థానంలో శని భగవానుడు, అది ఆధ్యాత్మిక చింతన పెంచుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. మీ పెద్దవారు, మీ కుటుంబంలో పెద్దవారి యొక్క సంపద మీకు లభిస్తుంది.
దశమ స్థానంలో శుక్రుడు. ఇది స్త్రీలకు చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు హోదా పెరుగుతుంది. మరి లాభస్థానంలో రవి బుధులు, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, తండ్రి గారి యొక్క సహకారం లభిస్తుంది, మేనమామల యొక్క సహకారం లభిస్తుంది. ఇక వ్యయస్థానంలో గురువు, మీకు వ్యయస్థానంలో గురువు ఉండడం మంచి కార్యక్రమాలకి, విద్యా కార్యక్రమాలకి, సంతానం యొక్క అభివృద్ధికి ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే ఎక్కువ పుణ్య కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక రాశి అందే కుజగ్రహం, అది మీలో నాయకత్వ లక్షణాలు పెంచుతుంది. చాలా విజయంగా, చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి, ఇంకా మీరు ఆరోగ్యంగా తయారవడానికి, వ్యాయామం లాంటివి చేయడానికి ఈ కుజుడు సహకరిస్తాడు. ఇక ధనస్థానంలో కేతువు, కుటుంబంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు, ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తంలో మీకు డైరెక్ట్గా రాహుగ్రహం. ఈ రెండు, రాహు సప్తంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారి యొక్క ప్రవర్తన మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు దాకా చాలా ఇన్నోసెంట్గా ఉన్నవారు ఒకేసారి వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక వింత వింత కోరికలు మిమ్మల్ని ఒక ఆందోళనకి గురి చేసే అవకాశం ఉంటుంది. స్వస్తి. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు, శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు, అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే గురువు అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. ఇక్కడ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు, అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా
అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్. ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే, శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.